నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అశోక్ గారు. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే స్వర్ణ గారు. ఏపీ రాజకీయాలు సెకండ్‌కో మలుపు తిరుగుతున్నాయి. అంటే కనురెప్ప పాటులో రాజకీయాలన్నీ మారిపోతున్నాయి గూడా. అండ్ సాధారణంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏది చేసినా సరే అది అగెనిస్ట్‌గానే వెళుతూ ఉంటది. ఈ టైంలో దాడులు, ప్రతి దాడులు చూస్తూ ఉంటాం. బట్ ట్విస్ట్ మనం శ్రీకాళహస్తిలో మనం చూసినట్లయితే మన వినూత గారి డ్రైవర్ హత్యకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం చెప్తారు? ఎలా జరిగింది? యాక్చువల్లీ ఇది పొలిటికల్ ఇన్సిడెంట్ కాదు. హ్మ్. అంటే పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ హత్య జరిగిన తర్వాత దాన్ని పార్టీలుగా చిత్రీకరించారు. ఓకే. రాజకీయాల్లోకి మార్చారు. రాజకీయాలకు సంబంధించి వాళ్ళు చేశారు దీన్ని వాళ్ళు చేయించారని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ వినుత గారికి సంబంధించి ఈమె డ్రైవర్ అంటారా, పిఏ అంటారా, వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ అంటారు. ఎందుకంటే అతను దాదాపు 15 ఏళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరే పనిచేస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటూ వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ తెలుసుకుంటూ వినుత గారు జనసేనలో పార్టీలో చేరిన తర్వాత ఆమె జనసేనలో యాక్టివ్గా ఉంటున్నా కూడా ఆమెకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ అతను ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్గా చెప్తూ ఉన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఆ సమయంలో ఆమె కూడా యాస్పిరెంట్గా ఉన్నారు. శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని చెప్పేసి జనసేన టికెట్ తీసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ టైంలో వినుత గారికి సంబంధించి కొన్ని వీడియోస్ ఆమె వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నానో లేదంటే ఇంకొకటి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో పార్టీ ఆమెని కొంచెం కన్సిడర్ చేయలేదు. అంటే మనం ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే ప్రజల్లో మళ్ళీ అది ఒక నెగిటివ్ మార్క్గా ఉంటుంది, అది మంచిది కాదేమో అని చెప్పేసి ఇచ్చేసారు. అది అప్పుడు సుధీర్ రెడ్డికి అంటే టీడీపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మరి ఆయన గెలిచారు, అదొక వేరే పార్ట్. అయితే ఇక్కడ పార్టీ ఏంటంటే ఆమెకి టికెట్ ఇవ్వలేదు అనేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఆమె పార్టీకి గ్యాప్, అంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆమె గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పెద్ద మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం, ప్రజలకు సంబంధించి ఇష్యూస్ ఇవన్నీ ఏమి లేవు. నార్మల్గా జనసేన పార్టీకి సంబంధించి ఏమంటే ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఎక్కడా కూడలేదు. అయితే ఇటీవల కొన్ని ఎందుకు మనకి టికెట్ రాలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి వాళ్ళు ఒకసారి రివైండ్ చేసుకుంటున్నప్పుడు ఏవైతే వాళ్ళ పర్సనల్ వీడియోస్ బయటకు వచ్చాయి, లేదంటే ఇంకొకటి ఏవైతే వచ్చాయి వాటికి సంబంధించి కొంత ఉంటారు కదా పక్కన వాళ్ళు, అక్క ఇలా జరిగింది మన గురించి వాళ్ళు ఇలా చెప్పారని చెప్పినప్పుడు ఈమె డ్రైవర్ అంటారా, ఇతను పిఏ అంటారు, ఎవరైతే ఈ రాయుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఇవన్నీ లీక్ చేశాడు. అది కూడా సుధీర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సుధీర్ రెడ్డి డబ్బులకి అమ్ముడుపోయి మన ఇన్ఫర్మేషన్ అంతా మన పక్కనే ఉండి మనతో పాటే ఉండి మన ఇన్ఫర్మేషన్ అంతా అతను లీక్ చేశాడు అని చెప్పేసి ఒక న్యూస్ వాళ్ళకి తెలిసింది. అంటే అది వాస్తవం అనేది పక్కన పెడితే ఒక రూమర్ అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ఆ భయం, ఆ కోపం ఉంటుంది కదా, రే వీడి వల్ల నేను ఇలా చేశాను, వీడు నా పక్కనే ఉండి నన్ను నమ్మక ద్రోహం చేశాడని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక 4-5 రోజుల క్రితం అతన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ గోడౌన్లో పెట్టి క్వశ్చన్ చేయటము, అతన్ని కొట్టడము, అతన్ని కొట్టి ఇబ్బంది పెట్టడము, ఇట్లా రక్తం వచ్చేదాకా ఇలాంటి జరుగుతూ వచ్చినటువంటి నేపథ్యం అంటే పోలీసులు చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే వీళ్ళే చంపేశారని చెప్తూ ఉన్నారు చెన్నై పోలీసులు. అది కూడా ఏంటంటే శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని అతను చంపిన తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి ఏపీ బోర్డర్ ఉన్నంత వరకు ఒక కారులో తీసుకెళ్ళి మళ్ళీ తమిళనాడు బోర్డర్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ అక్కడ ఆ శవాన్ని కారులో మార్చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఒక చెరువు దగ్గర చూసుకొని ఆ చెరువు దగ్గర ఆ శవాన్ని పడేశారు. అంటే ఇక్కడ పడేస్తే ఏదైనా దొరికిపోతామేమో, స్టేట్ మారిపోద్దు కదా, మనల్ని అంత పట్టించుకోరేమో, దొరకమేమో అని అనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ అక్కడ పోలీసులు చాలా ప్రీ ప్లాన్డ్ గానే చేశారు. సినీ ఫక్కీలో ఒక డెడ్ బాడీని ఒక కార్ నుంచి ఇంకొక కార్ చేంజ్ చేయడం అనేది ఎంత పెద్ద రిస్క్. ఖచ్చితంగా సాధారణంగా వెళ్లే దారంతా కూడా మనకు సీసీ కెమెరాలు అవైలబుల్ గానే ఉన్నాయి, అన్ని పనిచేస్తున్నాయి కూడా. ఖచ్చితంగా ఏ మాత్రం భయం లేదనంటే ఎవరో వెనకాల హెల్ప్ చేస్తున్నారనే ఒక అంటే ఇక్కడ హెల్ప్ అంటే ఈమెకు సంబంధించిన కొంతమంది టీం ఒక 3-4 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే వినుతతో పాటు వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు కావచ్చు, లేదంటే ఆమె దగ్గర ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి డ్రైవర్లు అంటారా, ఆమెకు సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఒక 4-5 ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి చెన్నై పోలీసులు కూడా చెప్తూ వచ్చారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కొట్టిన మాట నిజం, అతను మా వీడియోలు అంటారా వాటిని రిలీజ్ చేసిన మాట నిజం, అవన్నీ నిజమే, కానీ మేము చంపలేదు, మేమేదో టార్చర్ పెడతామనో మేమేదో చేస్తామని చెప్పేసి అతనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక వర్షన్ ఏం చెప్తున్నారంటే మా ప్రత్యర్థిగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి అతన్ని చంపేసి ఈ కేసుని మా మీద తోస్తున్నారని చెప్పేసి ఇలాంటివి కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వర్షన్ వస్తున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, సుధీర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆయన మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సుధీర్ రెడ్డి గారు చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే ఆమెకి అతనికి మధ్య ఏదో సంబంధం ఉంది, ఆ సంబంధం అతని భర్తకు తెలిసింది, ఆ భర్తకు తెలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళ హస్బెండ్ ఇలా మాట్లాడారు, వాళ్ళ హస్బెండ్ ఇలా చేశారు
చేశారని చెప్పేసి ఇలా ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ ట్రయాంగిల్ వార్లో జరుగుతున్నప్పుడు నిజమేంటో ఎవరు చెప్పట్లేదు. పోలీస్కి చెప్పినటువంటి విచారణలో కూడా జరుగుతుంది, లేదంటే వీళ్ళు బయటకు వచ్చి చెప్పేటువంటి మాటలు కూడా చెప్తున్నారు, సుధీర్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఫైనల్గా మనం ఎవరిది నమ్మాలి? పోలీసులు చెప్పిన స్టేట్మెంటే నమ్మాలి. పోలీసులు చెప్పిన స్టేట్మెంట్ ఏముంది? వీళ్ళే కొట్టారు, వీళ్ళే చంపారు, చంపిన తర్వాత ఒక 4-5 సహాయంతో ఇట్లా ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి తీసుకొచ్చారు, ఇలా కార్లో తీసుకొచ్చి ఇక్కడ పడేశారని చెప్పారు. సరే, వాళ్ళు ఇప్పుడు రిమాండ్ ఇచ్చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ జైల్లో పెట్టినారు అనుకోండి. కానీ ఇక్కడ పరిణామాలన్నీ ఏమైపోతున్నాయి అంటే ఈ మన స్వప్రయోజనాల కోసమో మన లోపాల కోసమో ఏదో జరుగుతుంది, ఏదో ఉందని చెప్పేసి అసలు నిజంగా ఆ వీడియోలు ఉన్నాయా లేదా అనేది కూడా ఎక్కడా తెలియదు, ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ఆ అబ్బాయి చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఎప్పుడు ఆమె దగ్గరే ఉండేవాళ్ళు, 15 ఏళ్ళ దగ్గర నుంచి ఆమె దగ్గరే పనిచేస్తున్నాడు, మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు, అక్క అని చెప్పేసి ఎంతో ప్రేమగా వాళ్ళిద్దరు అన్న అక్కల మధ్య, తమ్ముడు అక్కల మధ్యలా ఉండేవాళ్ళు. సో అలాంటిది మా అబ్బాయి అలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, కానీ నిజమైన వర్షన్ ఏంటో బయటికి రావట్లేదు. సో ఈ పరిణామాలు ఏంటంటే పొలిటికల్గా ఒకరినొకరిని కామెంట్ చేసుకోవడానికి, ఒకరినొకరిని డ్యామేజ్ చేసుకోవడానికో, ఒక మనిషి, ఒక వ్యక్తి యొక్క చావు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. కానీ దానికి సంబంధించిన అంశము ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా సరే, ఒకవేళ నిజంగానే రాయుడు అలా చేసి ఉన్నారనుకోండి, ఒకవేళ ఆమెను ఏమైనా బ్లాక్ మెయిల్ చేయటమో లేదంటే ఇంకొకటి ఏదో చేసి ఏదో జరిగిందని అనుకోండి, అది లీగల్గా చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ చేయాలనుకోండి. కానీ ఇది చేసింది కూడా జనసేన వాళ్ళే అని ఒప్పుకున్నట్టుగా కూడా ఎక్కడో ఒక లీక్ అందుతుంది అని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకోవడం బట్టే కదా జనసేన పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది. జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆవిడని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి పార్టీకి సంబంధించిన ఆ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ డిస్టిక్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పి ఇది కేవలం వాళ్ళ సొంత కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, పార్టీ వ్యవహారం కాదు, సో మేము ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. సో వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాస్త అది పొలిటికల్ ఇష్యూగా మారింది. ఆ పొలిటికల్ ఇష్యూగా తెలుసు కదా, ఇంకా పొలిటికల్ పార్టీస్ ఒక ఇష్యూ బయటకు వచ్చింది అంటే దాన్ని ఎలా కాంట్రవర్సీ మీరు అన్నట్టుగా ఫ్యామిలీ ఇష్యూస్ త్రూ కనుక ఇది అయ్యి ఉంటే అది వేరే టర్న్ తీసుకుని ఉండొచ్చేమో. కానీ ఇందులో ఆ పార్టీకి సంబంధించి ఉంటూ కాస్త యాక్టివ్గా ఉండే పర్సన్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంటుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వినిత గారు కావచ్చు వాళ్ళ హస్బెండ్ గాని ఏం చెప్తున్నారు, డైరెక్ట్గా దీని వెనకాల ఉంది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్తున్నారు. మరి సుధీర్ రెడ్డి ఊరుకోడు కదా, ఎందుకంటే నేనే చేపించింది ఆయన అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆయన బయటకు వచ్చి కంపల్సరీ సమాధానం చెప్పాలి. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు, లేదు ఆ వినుతకి రాయుడికి ఏదో సంబంధం ఉంది, అది వాళ్ళ హస్బెండ్కి తెలిసింది, వాళ్ళ హస్బెండ్ ఆ కోపంతోనే వాడిని చంపించేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో వీళ్ళు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆయన ఈయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవి కాస్త ఏమైపోతుంది, ఆ వ్యక్తిగత విషయాలు కాస్త బయటకు వచ్చేసి వాళ్ళు ఉన్నటువంటి పార్టీలను ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలను మెయిన్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ ఇష్యూ కాస్త ఇప్పుడు కొంత కాంట్రవర్సీగా అవుతుంది. అంటే ఇది ఎందుకు ఇంత పాపులర్ అవుతుందంటే పొలిటికల్ లీడర్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరే ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అన్నప్పుడు సామాన్య ప్రజలకు కూడా ఒక భయం వచ్చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎందుకు వీళ్ళతో వచ్చిన తలకైనప్పుడు మనం దూరంగా ఉంటేనేమో బెటర్ ఏమో అనేటువంటి ఉద్దేశంలోకి జనాలు వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా అప్పట్లో రాజకీయాలంటే వ్యక్తిగత జీవితాలను కూడా సాక్రిఫైస్ చేసేసేవారంట, ఫ్యామిలీస్ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది, చాలా లైఫ్ స్టైల్ కూడా మార్చుకునేవారంట. ఇప్పుడు పొలిటీషియన్ అంటే ఏ కలర్ పడితే బట్టలు కూడా వాళ్ళు వేసుకోరు. మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ మనం చూస్తే ఆ వైట్ కద్దరు బట్టల్లోనే కనిపిస్తుంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ పొలిటీషియన్స్ చూస్తుంటుంటే అట్లా ఏమీ లేదు. మనం రౌడీలాగా ప్రవర్తిస్తేనో, గూండాల్లా ప్రవర్తిస్తాను, లేకపోతే ఇలాంటి అఫైర్ టాక్స్ వస్తేనో ఇంకా ఎలివేట్ అవుతామేమో అని అనుకునేలాగా ప్రస్తుతం రాజకీయాలు కనిపించడం లేదు. అలానే ఉంది ఇప్పుడు ప్రజెంట్. సరే, ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ కూడా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు అన్ని పార్టీలు ఉండేవి, అన్ని కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లెఫ్ట్లో రైట్ అందరూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే 2-3 పార్టీలు అయిపోవటము, ఆధిపత్య ధోరణి కోసం వాళ్ళు ట్రై చేయటము, అధికారమే పరమావధిగా ఇంకా వాళ్ళు మేము ఎదగాలి అనేటువంటి ఒక అంశంలో ఉండిపోవటం, ఇవన్నీ కూడా ఇలాంటి వాటికే దారితీస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా ఒక ప్రాణం పోయింది కాబట్టి దానికి సంబంధించి పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తున్నారు, న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబానికి అసలు ఏంటి నిజం అనేది కూడా బయటికి రావాలని చెప్పేసి రాయుడు తరపు ఫ్యామిలీ అయితే డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.